నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. కొద్దిగా హెడ్లైన్స్ చూద్దాం. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత. అంజుమాన్-ఏ ఇస్లామియా సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నూరి ఫాతిమా. తన మీద కేసులు మాఫీ చేసుకునే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారో కురసాల కన్నబాబు మాజీ మంత్రి. మైనార్టీ ఉద్యోగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. చేనేత కార్మికులను ఆదుకోవడానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూలు సబ్సిడీ, థ్రిఫ్ట్ స్కీమ్, నేతన్నకు చేయూత వంటి పథకాలను కొనసాగించకుండా నేతన్న నడ్డివిరిచింది. నేతన్నకు రుణమాఫీ కోసం 33 కోట్లు విడుదల చేశామని ఊదరగొట్టిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క చేనేత కార్మికుడు రుణం కూడా మాఫీ చేయలేదు. ఈ ప్రభుత్వానికి చేనేత కార్మికుల అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నూలు సబ్సిడీ, థ్రిఫ్ట్ స్కీమ్, నేతలకు చేయూత వంటి పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అందరికీ నమస్కారం. భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి మా నేతన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా మరి ఇవాళ భూదాన్ పోచంపల్లి పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గౌరవనీయులు అంకం పాండు గారికి, ఉపాధ్యక్షులు భారత్ భూషణ్ గారికి, ప్రధాన కార్యదర్శి బొమ్మ హరిశంకర్ గారికి, సహాయ కార్యదర్శి బిట్ల గణేష్ గారికి, కోశాధికారి రుద్ర సూర్యప్రకాష్ గారికి, కార్యవర్గ సభ్యులైనటువంటి పొట్లబత్తిని వేణు గారికి, కట్కం శ్యామ్ సుందర్ గారికి, గుండేటి శివరాజ్ గారికి, కూరపాటి భాస్కర్ గారికి, వారి సతీమణికి, అట్లనే మా సోదరి గుండు రాజేశ్వరి గారికి, గుర్రం హేమలత గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పూజలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి ప్రత్యేకించి మా అంకం పాండన్న గారు నిన్నటి నుంచి మీరు భూదాన్ పోచంపల్లి వస్తున్నారట, మరి ఖచ్చితంగా మాతో పాటు ధర్నాలో కూర్చోవాలి అన్నారు. ఎందుకన్నా ధర్నా చేసుడు మనం అంటే మరి ఇచ్చేటటువంటి ఏ ఒక్కటి కూడా ఇస్తలేరు, ఖచ్చితంగా మీరు రావాల్సిందే అన్నారు. నేను అన్నా మరి నీకు మీ పార్టీలో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్నా తను నిజంగా గొప్ప మాట చెప్పిండు. పాపం పార్టీలకు అతీతంగా నా కార్మికులు బాగుండాలి అని చెప్పిండు. అందుకోసమే ఇక్కడికి పర్టికులర్గా రావడం జరిగింది. అంకం పాండు గారికి నేను శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. పార్టీలకు అతీతంగా మన యొక్క ప్రజలు బాగుండాలని మీరు కోరుకున్నటువంటి దానికోసమే ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక మంది పెద్దలతో కలిపి కార్యక్రమాలు అనుకున్నాం. ఇవాళ భూదాన్ పోచంపల్లి అంటే మరి మనందరికీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకి బాగా ఇష్టమైనటువంటి ప్రదేశం. మంచి చీరలు, మన్నికైనటువంటి చీరలు, తేలికగా ఉండే చీరలు, చాలా సింపుల్గా ఉండేటటువంటి చీరల దగ్గర నుంచి మొదలు పెడితే మన గజం అంజయ్య లాంటి వాళ్ళు రాష్ట్రపతి అవార్డు దాకా పోయేటటువంటి గొప్ప చీరలను కూడా అందించినటువంటి ప్రదేశం. అన్నిటికన్నా ఎక్కువ నాకు తెలిసి ఏమన్నా తప్పులుంటే సరిచేయండి, భారతదేశం మొత్తంలో కూడా దాదాపు 8500 మగ్గాల పైచిలకు ఉండేటటువంటి మోస్ట్ యునిక్ ప్లేస్ భూదాన్ పోచంపల్లి అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. మరి తరిగిపోతున్నటువంటి కళ, ముందు తరాలు ముందుకొచ్చి అందుకుంటలేనటువంటి కళ అయినప్పటికీ ఇంకా మగ్గాలు నేస్తూ ఆ కళను బతికిస్తున్నటువంటి చేనేత కార్మికులు కాదు, చేనేత కళాకారులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా. మరి ఇంతమంది ఇక్కడ పోచంపల్లిలో ఉన్నారు కాబట్టి వారి సమస్యల్ని ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా ఏదైతే నూలు సబ్సిడీ గురించి మాట్లాడుకోవడం జరిగిందో అది అందించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరి చేనేత సహకార సంఘం అన్నా యావత్తు ఈ చేనేత వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనేటటువంటి అవగాహన ఉన్నదా లేదా అనేటటువంటి బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే యాన్ సబ్సిడీ మొత్తం ఎత్తేసారు. దాంతో అంతో ఇంతో వ్యాపారం చేసుకొని ఇండిపెండెంట్గా బతకగలిగే అవకాశం ఉన్నటువంటి చేనేత అన్నలందరూ కూడా మళ్ళీ ఇబ్బందులు పడి బ్యాంకుల మీదనో లేకపోతే కంప్లీట్గా ఫ్యాక్టరీల మీదనో ఆధారపడి బతికే పరిస్థితి వచ్చింది. కాబట్టి యాన్ సబ్సిడీని యథాతథంగా పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి సహకార సంఘం ఎన్నికలు జరగకపోవడంతో ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మనకు తెలుసు. సరే, ఇది ఏ ప్రభుత్వం అయినా 6 ఏళ్ళు అయింది సహకార సంఘం ఎన్నికలు లేక. త్వరితగతిన సహకార సంఘం ఎన్నికలు పెట్టే విధంగా
నా వంతుగా నేను కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా చేనేత రుణమాఫీ ఏదైతే ఇప్పటివరకు సోదరులు చెప్పిండ్రో, చేనేత రుణమాఫీ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అట్లే చేసింది, చేనేత కార్మికులు కూడా అట్లే చేస్తుంది. ఇక వచ్చే రుణమాఫీ తెచ్చుకో, అగ వచ్చే రుణమాఫీ తెచ్చుకో అంటే కట్టేటటువంటి కిస్తీ కూడా కట్టబుద్ధి కాదు. మనందరం కూడా మామూలు మనుషులమే కదా. సరే ఇది ఇంకో దిక్కు పోతుందేమోతి, అది రుణమాఫీ అయిపోతే ఈ కిస్తీ కట్టడం అవసరం లేదు అనేటటువంటి ఆలోచనల చాలా మంది కట్టకుండా వదిలేస్తారు. మీది తప్పు కాదు, కానీ బ్యాంకుదేముంది, కంప్యూటర్ లెక్క పెడతానే ఉంటుంది, వడ్డీ మీద వడ్డీ వేస్తూనే ఉంటుంది. దాంతో మన సిబిల్ స్కోర్ కిందకి పోతుంది. 14 నెలలు రుణమాఫీని ఆలస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మన నేతన్నలందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మీ అందరి దృష్టికి ఒక విషయం తీసుకురావాలి. పదే పదే మా చేనేత కార్మికులందరూ ఈ మాటలు చెప్పిండ్రు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా చేనేత కార్మికుల ఇంటికి వెళ్ళి పరామర్శించి ఇదే ఒక్క డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని. మనం అడగంగా 33 కోట్లు చేసిండ్రు, చేయాల్సిందేమో 70 కోట్లు. కాబట్టి ఆ 70 కోట్లు మొత్తం కూడా రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ డిమాండ్ చేయడమే కాదు, ఇంకొక వారం ఆగుదాం, అవసరమైతే హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఇంటినైనా ముట్టడించి మన రుణమాఫీ మనం తెచ్చుకుందామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను భరోసాని ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఏదైతే థ్రిఫ్ట్ స్కీమ్ ఉండేనో అది పెట్టిందే అంతో ఇంతో సేవ్ చేయడానికి. కార్మికుడు ₹1 ఇస్తే ప్రభుత్వం ₹2 ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో పెట్టినటువంటి స్కీమ్. ఇంట్లో 3 పెద్ద మనుషులు ఉంటే వాళ్ళందరి పేరు మీద ఆదా వేసుకుంటే అంజుమాన్ ఏ ఇస్లామియా సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా, తెనాలి ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ ఐటీ పార్క్ పేరుతో ముస్లింల సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నంను విరమించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 1915వ సంవత్సరంలో అంజుమాన్ ఏ ఇస్లామియా సంస్థకు చిన్న కాకానిలో సర్వే నెంబర్ 187/1, 201/AB, 201/2B, 202/B, 203/AB, 204/AC అండ్ D, 222/2A అండ్ 2B నెంబర్లలో గల 81.27 ఎకరాల భూమిని ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం దాతలు ఇవ్వడం జరిగింది. ఈ భూమిని ముస్లిం సమాజానికి కేవలం 4 అంశాలపై దాతలు ఇచ్చినట్లు పత్రాలు కూడా ఉన్నాయి. ముస్లిం పర్సనల్ లా బోర్డు కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సుప్రీం కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఇతరులటువంటి కమ్యూనిటీ ఏదైనా సరే, ముస్లింలు గాని, హిందువులు గాని, క్రైస్తవులు గాని, ఆయా సంబంధించినటువంటి ఏదైనా సరే శాఖలకు సంబంధించినటువంటి ఆస్తులున్నా అది ఆ రిలీజియస్ కమ్యూనిటీ వాళ్ళే ఉపయోగించుకోవాలి అని. కానీ ఈ రోజు ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఈ రోజు శాంక్షన్ చేస్తారు అంటే దీంట్లో వక్ఫ్ బోర్డు కూడా యాక్చువల్గా పర్మిషన్ లేదు. వక్ఫ్ బోర్డు యొక్క ఉన్నటువంటి పర్మిషన్ కేవలం సంవత్సరం కాలం మాత్రమే. అదే బోర్డులో పాస్ చేస్తే 3 సంవత్సరాలు. బోర్డుని 40 సంవత్సరాలు అంటే దాదాపు 40 సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వాలంటే దీనికి డైరెక్ట్ గా కేంద్ర కేబినెట్ ఆమోదించాలి, అది అసెంబ్లీలో పెట్టాలి, దాని తర్వాత దాని బిల్లు ప్రతిపాదించాలి, దాని తర్వాతే టెండర్ పిలవాలి. చాలా గమ్మత్తుగా ఈ రోజు కలెక్టర్ గారు డైరెక్ట్ టెండర్ నోటీస్ ఇచ్చేశారు. అసలు మేము చాలా బాధపడుతున్నాం. ఒకప్పుడు చాలా గర్వించాం, ఒక ముస్లిం కలెక్టర్ గా ఇక్కడికి వచ్చారు, అనేక ముస్లిం సమస్యలు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పని మేము చాలా ఆశాభావం వ్యక్తం చేశాం. కానీ ఇది 2000 కోట్ల రూపాయల భూమిని ఇతరులు తీసుకుంటా ఉంటే మీరు డైరెక్ట్ గా టెండర్ ఇచ్చారంటే కనీసం శాసనసభ్యుడు ఈ రోజు నోరు తెరవకపోవడం అనేది, అసలు అతన్ని నమ్మి ఓట్లేసి ఇక్కడ ఉన్నటువంటి నసీర్ అహ్మద్ ఓట్లేసి గెలిపిస్తే కనీసం నోరు కూడా విప్పలేకుండా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే అర్థం చేసుకోండి, ఇది చాలా పెద్ద మాఫియా జరుగుతా ఉంది. దీని వెనకాల అందరికి వాటా ఉంది, అందరికి షేర్ ఉంది, ఇది అందరికి తెలిసే ఉంది. ఇది పేదల భూమి. నేను ఒక్కటే చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఇందులో నుంచి అంగుళం భూమి కూడా తీసుకోనివ్వం. ఒకవేళ తీసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పూర్తిగా పోరాడతాం, అందులో ఎటువంటి సందేహం లేదు. మరొక విషయం ఏంటంటే, ఇందులో టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ టెండర్ లో కూడా చాలా క్లియర్ గా 60 రోజులు మా కాల పరిధి ఇచ్చారు. ఈ కాల పరిధిలో ఉన్నటువంటి ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నామని ఖచ్చితంగా మా దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయి. అసలు ఈ భూమి ఎవరికి ఇవ్వకూడదు అనేది చాలా క్లియర్ గా భూమిలో మెన్షన్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్ కూడా దాచిపెట్టారు. ఆ డాక్యుమెంట్ కాపీ కూడా మా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఎవరైనా చర్చకు సిద్ధంగా వస్తారంటే ఆ
కాపీతో మేము చర్చకు సిద్ధంగా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ కాపీని మా సమన్వయకర్త ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి మేము ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాం. ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా సరే లోకల్ గవర్నమెంట్ శాసనసభ్యుడు తన వైఖరి మార్చుకొని ఈ యొక్క బిల్లు గనక వ్యతిరేకంగా గనక నోరు విప్పకపోతే ఖచ్చితంగా మేము తిరిగి బుద్ధి చెప్తామని చెప్పిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కాపు ఉద్యమంలో రైలు తగలబెట్టిన కేసులో రైల్వే కోర్టు కేసు కొట్టేస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసును తిరగడి విచారణకు ఆదేశిస్తూ జీవో జారిచ్చారు. తన మీద కేసులు మాఫీ చేసుకునే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారో, ఏ హామీ నెరవేర్చకుండానే సూపర్ హిట్ అని అనుకూల మీటితో ప్రచారం చేయించుకుంటున్నారు. అమరావతి అద్భుతమని చివరకు ఆవకాయను బ్రాండింగ్ చేస్తున్నారు. జగన్ని దూషిస్తూ ప్రజలు దృష్టి మళ్లించి కేసులు మాఫీ చేసుకునే కుట్ర నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కురసాల కన్నబాబు మాజీ మంత్రి కేసులు రీఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాని మీద ఇంటా బయట రచ్చ జరిగిందనే ఉద్దేశంతో మళ్ళీ మీరు దాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అధికారుల మీద తోసేశారు. అధికారులు పొరపాటు చేసినట్టుగా ఆ రోజేమో సిఐడి ఆధారాలతో సేకరించి ఈ కేసుని ఒక కొలికి తీసుకొచ్చిన పరిస్థితి తెస్తే ఇవాళ ఆధారాలే తప్పని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి బెదిరించి రివర్స్ వాంగ్మూలాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈ పద్ధతి మీరే ప్రవేశపెడితే రేపొద్దున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవే జరగవా? ఏదైతే మొట్టమొదటి నుంచి దీన్ని దర్యాప్తు చేసి ఆస్తులు జప్తు చేసి ఈ దొంగ ఇన్వాయిస్ల దగ్గర నుంచి అన్నీ పట్టుకుని పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి నిగ్గు తేల్చిన తర్వాత ఇవాళ వాళ్ళు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని అనగలుగుతారా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం, కేసులు ఎత్తేసుకునే అధికారం అని మేము అడుగుతున్నాం. ఏ అధికారంతో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అధికారులను బెదిరించడం, ఆ ఫైబర్ నెట్ దగ్గర నుంచి ఆ లిక్కర్ దగ్గర నుంచి మీకు ఇష్టానుసారంగా మీ మీద ఎవరైనా గొంతెత్తితే చాలు వాళ్ళ మీద ఫ్యాబ్రికేటెడ్గా కేసులు నమోదు చేయించడం, భయభ్రాంతులు చేయడం, మాకు రాజ్యాంగం వేరే ఉంది, మా రెడ్ బుక్ వేరే ఉందని చెప్పడం. ఇదా మీరు ఈ 18 నెలల కాలంలో సాధించిన గొప్ప ఘనత? ఈ 18 నెలల కాలంలో ఏమి సాధించారు అంటే ఒక్కటైనా మీరు చెప్పగలుగుతారా? అటర్ఫ్లాప్ సినిమాకి విజయోత్సవం చేసినట్టుగా ఆ సూపర్ 6 అయ్యింది లేదు, జరిగింది లేదు, అమలు చేసింది లేదు. సూపర్ 6 సూపర్ హిట్ అని భారీ బహిరంగ సభలు పెడతారు. మీకేమో భజన బృందాలు ఎక్కువ, ఎవడ తాళవాడు వేసుకుంటూ తిరుగుతున్నారు. ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇంకో పక్కన అప్పులు రోజుకి 500 కోట్లు అప్పు చేస్తారు సగటున. ఇదిగో ఆవకాయ అమరావతి అని బ్రాండింగ్. పాపం అమరావతి రైతులు కూడా మేము మోసపోయామని మాట్లాడుతున్న వీడియోలు, రీల్స్ ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాం. నీళ్లు తోడడానికి 100 కోట్లు, తుప్పలు కొట్టడానికి 100 కోట్లు. మీరు చెప్పిన ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో నీళ్లు తోడి మళ్ళీ నదిలో పోయడానికి 100 కోట్లు, కృష్ణానదిలో పోయడానికి. ఇవాళ వరకు పోనీ 18 నెలల కాలంలో కనీసం ఆ యాక్సెస్ ఇవ్వడానికి ఆ కరకట్ట, మీరు నివాసం ఉన్న కరకట్ట రోడ్డు అన్న వెడల్పు చేశారంటే అది కూడా లేదు. ఎంతసేపు కట్టుకథలు, పిట్ట కథలు, అబద్ధాలు, అభూత కల్పనలు దీంతో గడుపుతున్నారు. ఒలింపిక్స్ అన్నారు, అన్నారు, అద్భుతం అమరావతి అన్నారు, ఆవకాయ దగ్గర తెచ్చారు. ఒక పక్కన ప్రజలు గగ్గోలు పెడుతుంటే మరో పక్కన మీరు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఏదో ఒకటి క్రియేట్ చేయడం, లేకపోతే సడన్గా రోడ్డు మీదకి వస్తారు, ఏదో మీటింగ్లో పాల్గొంటారు, జగన్ గారినో వైఎస్ఆర్ పార్టీనో చాలా దుర్మార్గంగా సందర్భం లేకుండా దూషిస్తారు. దూషించిన వెంటనే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమందరం కూడా అన్నీ వదిలేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా దాంట్లో ఆ గోల్లో పడిపోతే ఈ లోపల ఈ కేసులు ఎత్తేసుకోవడం, ఈ ఫెస్టివల్స్ చేసుకోవడం, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అనేది. మైనార్టీ ఉద్యోగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మరియు జిల్లా అధ్యక్షులు జి అబ్దుల్ అమీద్ అన్నారు. కర్నూలు మైనార్టీ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జి అబ్దుల్ అమీద్ మాట్లాడుతూ
మైనార్టీ ఉద్యోగుల సభ్యత నమోదు చేసుకోవాలని కోరారు. మైనార్టీ ఉద్యోగుల కోసం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. మైనార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కోసం సంఘం చురుకుగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఇలియాజ్ భాషా, ఎస్ మునీర్ అహ్మద్, ఎం షబీర్ భాషా, గఫర్ ఖాజముద్దీన్, రఫీ, సమీర్, రజాక్ తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరము మన క్యాలెండర్లు, న్యూ ఇయర్ క్యాలెండర్స్ ఆవిష్కరణ గురించి చర్చించడం జరిగింది. అలాగే మన మైనార్టీ భవనం నిర్మాణం కొరకు, స్థల సేకరణ కొరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అది కూడా కాలేదు కాబట్టి దాని గురించి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా మా మైనార్టీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు 3 సెంట్ల కనీసం ఒక భూములు అయితే ఏమున్నాయో ఆ భూముల్లో 3 సెంట్ల స్థలము ఒక మైనార్టీ ఉద్యోగస్తులకు అందించాలని ఈ కార్యవర్గంలో తీర్మానించడం జరిగింది. బహుశా ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే వాళ్ళ మంత్రివర్గం అయితేమి, మన మైనార్టీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఫారూక్ గారు ఉన్నారు. వారు కూడా కలిసి మా మైనార్టీ ఎంప్లాయీస్కు ఎప్పటి నుంచో 2007 నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. మాకు ఒక 3 సెంట్ల స్థలము ఉద్యోగస్తులకు ఇవ్వాలని, అందులో కింది స్థాయి ఉద్యోగస్తులు, క్లాస్ 4 డ్రైవర్స్, చిన్నపాటి ఉద్యోగస్తులు, మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ 3 స్థలం కేటాయించాలని మేము కోరుచున్నాము. బుడ్డమగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత. అంజుమాన్-ఏ ఇస్లామియా సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నూరి ఫాతిమా. తన మీద కేసులు మాఫీ చేసుకునే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారో కురసాల కన్నబాబు మాజీ మంత్రి. మైనార్టీ ఉద్యోగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్.